ఇక కోటీశ్వర్లు ఎక్కడిదమ్మా, మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఏమైందో మనకు తెలియదు. ఆ ఊర్లల్లా యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు. గా మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులు పాపం 7 నెలల నుంచి వాళ్లకు కోడిగుడ్ల బిల్లు వస్తలేదు. 7 నెలల నుంచి పిల్లలకు అన్నం పెడితే ఆ మంచినూనెనో పప్పు దినుసులు కొంటారు కదా, దాని బిల్లులు వస్తలేవు. 9వ తరగతికి 10వ తరగతి పిల్లలకు భోజనం పెడితే 7 నెలలు 8 నెలలు వాళ్ళు పాపం పనిచేసేదే 3,000కు. యాడికెళ్ళి వస్తాయి పైసలు? ఆ జీతం అన్ని ఇచ్చిందంటే అది 6 నెలలకెళ్ళి పెండింగ్ ఉన్నది. జీతం 6 నెలలు పెండింగ్ ఉన్నది. వాళ్ళ కోడిగుడ్ల పైసలు 7 నెలలు పెండింగ్ ఉన్నాయి. ఎవరిని చేసినావు నువ్వు? మధ్యాహ్న భోజన కార్మికులంతా మహిళలు కాదా? అది మహిళల్ని మోసం చేయడం కాదా? మా ఆశాలు 27,000 మంది ఆశాలు మహిళలు కాదా? ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? అంగన్వాడీలు మహిళలు కాదా? మహిళల్ని మోసం చేయడం కాదా? మరి మా సీతక్క ఏం చేస్తుందో, మా సురేఖమ్మ ఏం చేస్తుందో? 2 మహిళా మంత్రులు ఉన్నారు. ఒక్కనాడన్నా మా అక్క చెల్లెలను ఆశాలను గట్ల రోడ్డు మీదకి దేవట్టిరి ఇస్తావా ఇయ్యవా రేవంత్ రెడ్డి అని మా సీతక్క అడిగితే రాదా? ఎందుకో అడగదు మా సీతక్క, ఎందుకో మాట్లాడేది మా సురేఖమ్మ. మా మహిళా మంత్రులు మా అక్క చెల్లెల పక్షాన మాట్లాడరా? రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిండ్రు. రాఖీ కట్టినప్పుడు అడగచ్చు కదా, అన్నా రేవంత్ అన్నా నీకు రాఖీ కట్టినాం, మా ఆశలకు 18,000 ఇస్తామన్నాం, ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్నా అని అడిగేది. సోయి ఉండదు దవిలకు. ఎందుకు అడుగుతలేదు అని అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా తయారైపోయింది. బట్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఈ యూనియన్ ఆ యూనియన్ అని ఎవడన్నా మీ తెరువు వస్తే వాళ్ళకు తర్వాత ఏం పర్మనెంట్ వాళ్ళు మళ్ళా రారా? 2-3 ఏళ్ళకు మన దగ్గరికి మర్చిపోతున్నారా? ఆ విషయం మర్చిపోవద్దు వాళ్ళు. నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పెడతారు అని అంటున్నారు. తప్పకుండా ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఆశా వర్కర్ల సమస్యల మీద నిలదీస్తాం. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసైనా మీ సమస్యల పరిష్కారం కోసం మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది, కేసీఆర్ గారు ఉంటారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇదేం గవర్నమెంట్ జాబ్ అమ్మా? ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆపుతున్నారు. అమ్మా మీ గుర్తుదో లేదో, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డులు కూడా ఆశాలకు ఆపొద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మీకు ఇచ్చేది రెమ్యునరేషన్ మాత్రమే. రెమ్యునరేషన్ కనుక తప్పకుండా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆశాలకు అందించాల్సిందే. మేము ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేస్తాం. లేదు ఈ 18,000 మరి పెంచు, 18,000 ఇచ్చిన మాట ప్రకారంగా అది చేయవు. పైగా మళ్ళా పనులన్నీ చేపిస్తున్నారు. ఈ సర్వే చేయి, ఆ సర్వే చేయి, డాక్టర్లు చేసే పని, సూపర్వైజర్లు చేసే పని, అన్ని పనులు ఇవాళ ఆశాల మీద ఒత్తిడి పెంచుతా ఉన్నారు. రకరకాల రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అడిగి ఆ రోజే చెప్పినాం మనం, కామన్ రిపోర్ట్ పెట్టండి. సెంట్రల్ గవర్నమెంట్ తోటి, స్టేట్ గవర్నమెంట్ తోటి అన్ని కలిపి కామన్ రిపోర్ట్ పెడితే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటిది గతంలో చెప్పి ఉన్నాం. కొంతవరకు తొలగించినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాత కథ పెట్టినాం. సో దయచేసి వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకంటే మనిషి ఉల్లాసంగా పనిచేస్తే ప్రజలకు బాగా చేయగలుగుతాడు. వాళ్ళు ప్రేమగా పనిచేయాలి. ఇచ్చిన మాట ప్రకారం నువ్వు జీతం పెంచు, 62 ఏళ్ళు చేయి, నువ్వు డ్రెస్సులు బంద్ చేస్తావా? 2 ఏళ్ళ బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, ఆశాలకు డ్రెస్సులు బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, మీ ఆశాలకు ఇచ్చే డ్రెస్సులు బంద్ పెట్టిండు. ఏంది కథ ఇది? ఆనాడు శారీస్ బాగలేవు సార్, కొంచెం క్వాలిటీ కావాలంటే అప్పుడు ఎవరో ఉండే కమిషనర్ కరుణ గారు ఉండే. నేను చెప్పిన అమ్మ నువ్వు డిసైడ్ చేయకు, వాళ్ళ యూనియన్ పిలువు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు ఏం కోరుకుంటే అదే ఇవ్వమని చెప్పి ఆ రోజు మేము ఆదేశించాం. ఇదేమైంది? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. మొత్తానికే పోయింది కాంగ్రెస్ పార్టీ వస్తే. ఆ ఇచ్చే డ్రెస్ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. అసలు మాట్లాడే పరిస్థితి ఉందా? మీకు గుర్తుందో లేదో, సరే నేను అప్పుడప్పుడు కొంత పని చేయమని మిమ్మల్ని అడగవచ్చు, కానీ అంతే ప్రేమగా కూడా చూసుకున్నా. ఒక చిన్న ఆశా వర్కర్తో ఒక మంత్రిగా నేను మాట్లాడకపోతున్నా? సార్ దవాఖానలో పోతే రాత్రి ఉండడానికి మాకు ఇబ్బంది ఉన్నది, మాకు అన్నం పెట్టలేరని మీరు చెప్తే అప్పటికప్పుడే
సూపరింటెండెంట్లకు డాక్టర్లకు వాళ్ళకి రూమ్ పెట్టండి, వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళని మంచిగా చూసుకోండి, రాత్రిపూట పోవాలంటే బస్సులు ఉండయి అని అప్పటికప్పుడే. ఎవరైనా మీ తెరువు రావాలంటే హరీష్ అన్ననే డైరెక్ట్ ఆశాలతో మాట్లాడతాడని మీకు మీ పట్ల జాగ్రత్తగా ఉన్నదా లేదా? డైరెక్టర్ హెల్త్ అయితేమి ఎవరైతేమి, నేను మంత్రిని అనుకోలే, మీరు నా చెల్లెళ్ళు అనుకుని నేను ఆ రోజు మాట్లాడినా మీతో. మీరు కూడా నా తోబుట్టువులే, మీ కష్టం కూడా నా కష్టం అనుకున్నాను నేను ఆ రోజు. మీరు ఆ రోజు టెలికాన్ఫరెన్స్ లో ఏదో ఒక జిల్లా మంచిగా పనిచేసిన వాళ్ళని మెచ్చుకున్నా, ఎక్కడైనా మంచిగా జరగకపోతే చెల్లెడు ఎందుకు తక్కువైంది మీరు పెంచండి మళ్ళా నెలకు అన్నా మాకు తిప్పలు ఉన్నది అంటే అప్పటికప్పుడే లైన్ లో పెట్టి కమిషనర్కి చెప్పిన, డైరెక్టర్కి చెప్పిన, వాళ్ళ పని చూడండి, వాళ్ళకి తిప్పలు లేకుండా చూడండి అని చెప్పినాం. ఆ రకమైన పద్ధతి ఉన్నదా ఇప్పుడు? అసలు అడిగే ముచ్చట్టున్నదా? ఎవరికి ఎవరు పట్టేలేదు, మొత్తం గాలికి వదిలేసిండ్రు. వదిలేయలేదా? ఆగమాగం అయిందా లేదా? ఇప్పుడు ఇవాళ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఆశాలకు ఇబ్బంది అవుతుంది, అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. రూమ్ తీసేసిండ్రా? నేను ఒక రూమ్ పెట్టాలి, మీకు ఇక్కడ బోర్డు కూడా పెట్టమని చెప్పిన ఆ రోజు. రాత్రిపూట ఇబ్బంది అవుతుంది వాళ్ళకు, అన్నం పెట్టండి, బోర్డు పెట్టండి, మహిళలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో చెప్పేవాళ్ళం. అసలు ఆరోగ్యశ్రీ కూడా ఆగమైపోయింది. ఇప్పుడు ఆ ప్రైవేట్ దవాఖానలో నోటీస్ ఇచ్చిండ్రు, బిడ్డ నువ్వు మాకు ఇప్పుడు ఈ 9 నెలల రూపాయి వస్తలేదు, బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తుండ్రు. ఆ ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం ఇస్తే 9 నెలల నుంచి రూపాయి బిల్లు వస్తలేదు. అప్పట్లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మేము వాళ్ళకు మోకాలు చిప్ప ఆపరేషన్ చేయండి, సర్జరీలు చేయండి, ఆరోగ్యశ్రీని మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయండి అని చేపించేవాళ్ళం. ఈ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో గవర్నమెంట్ డాక్టర్లకో, స్టాఫ్ నర్సులకో, ఏఎన్ఎంలకో, ఆశాలకో ఇన్సెంటివ్లు బంద్ అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ డబ్బులు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం బంద్ చేసింది. ఇలా ఆరోగ్యశ్రీ కింద మేము 10 లక్షలకు పెంచినాం, పెంచుడే కానీ అసలు రూపాయి ఇచ్చుడే లేదు. ఆయన మా నాలుక మీద నోటి నాలుక మీద పెంచుతున్నావు తప్ప కాగితం మీద పైసలు వస్తలేవు. దవాఖానలు ఉన్న వైద్యం నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ కు, 30 తారీఖులోగా మా బిల్లులు ఇవ్వకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామంటే కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా చీమగుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడండి, నిధులు విడుదల చేయండి. మా ఆశా సోదరీమణులు వీళ్ళకి కూడా మొన్నటిదాకా మధ్య మధ్య లేట్ అయినాయి, మళ్ళా గట్టిగా అడిగితే ఈ మధ్య నిన్నయాల నెలలకి ఇస్తున్నట్టు అనిపించింది. 19 తారీఖు అయిందా? మీరు గుర్తుపెట్టుకోండి, నేను మన ప్రభుత్వం ఉన్నప్పుడు 1 తారీఖు 31 నాడు ఇచ్చినవా లేదా జీతం మీకు? నేను కమిషనర్కి ఒకటే మాట చెప్పిన, పెద్ద వాళ్ళకు మీరు 4 రోజులు లేట్ అయినా సరే ఆశాలకు మాత్రం పడాలని చెప్పిన ఆ రోజు పడుతుండే మీకు 31వ తారీఖు. కరోనా వచ్చిన గవర్నమెంట్ ఆమ్దాన్ లేకపోయినా మీ జీతం మాత్రం ఎప్పుడు ఆగలే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. మరి ఇవాళ ఏమైంది? నాకు ఆశాలంటే చిన్న చూపు, అంగన్వాడీలంటే చిన్న చూపు, మధ్యాహ్న భోజన హాస్టల్ అంటే చిన్న చూపు. నిన్నెప్పుడు హాస్టల్కి పోయినా, నేను నిన్న సిద్దిపేటలో హాస్టల్కి పోతే గ్రీన్ ఛానల్ అన్నాడు. 6 నెలల కింద చెప్పిండు ఏమని, కాడ రూపాయి ఆగద్దు అంత గ్రీన్ ఛానల్ అన్నాడు. నేను హాస్టల్కి పోతే నిన్న చెప్తుండే, ఎస్సీ హాస్టల్కి పోతే సార్ 6 నెలల నుంచి మెస్ బిల్లులు లేవు, 7 నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ లేవు, పిల్లలకు లేవు, ఆడపిల్లలకు వచ్చే పైసలు వస్తలేవు, ఆ కాలేజీలో చదువుకునే పిల్లలకు పాకెట్ మనీ రాక ఏడాది అయిపోయింది, అంత ఆగమైపోయింది సార్, గప్పట్లో వెనకటి వచ్చినట్టు వస్తలేవు సార్ అంటున్నారు. అంటే ఇవాళ గ్రీన్ ఛానల్ ఎట్లయిపోయిందంటే 6 గ్యారంటీల గతి ఏమైందో రేవంత్ రెడ్డి చెప్పిన గ్రీన్ ఛానల్ గతి కూడా గంతి అయిపోయింది. ఎంత ఉత్తదే మాటలే. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే దానికి ఏమన్నా ఉండాలనా వద్దా? నమ్మకం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. నువ్వు ముఖ్యమంత్రివి, అపోజిషన్ ఇజ్జత, మరిగా ఆ కుర్చీకుండా ఇజ్జత కూడా తీయబడుతుంది. నువ్వు 6 నెలల కింద గ్రీన్ ఛానల్ అంటివి, ఇప్పుడు ఏ హాస్టల్ పోయినా 6 నెలల నుంచి మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. ఏ ఊర్లో పోయినా పారిశుద్ధ్య కార్మికులు సఫాయి చేసే వాళ్ళకు 2 నెలలు 3 నెలలకే జీతాలు పెండింగ్లు ఉన్నాయి. ఈ రకంగా అంతా అయోమయం, ఆగమాగం, సగం సగం, ఏది కొనేళ్ళది, ఏది పూర్తిగా కాదు. ఏమనంటే తిట్టుడు, ఒర్రుడు, గడబడి చేసుడు, కేసులు పెట్టుడు, ఇంతకు మించి ఏమైనా ఉన్నదా తల్లి?
చూడలేదు, పేగులు మెడలు వేసుకుంటా, గుడ్లు ఉడవికి గోటీలు ఆడతా, తొండలు జొర్ర కొడతా, ఇంకేమో అంటాడు కదా, ఏందో ఆ భాష నాకు రాదు కానీ ఒకటే తిట్టుడు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చిన, నువ్వు సేవ చేయి, పని చేయి, ప్రజలకు పనిచేసి మనసుకు వెళ్ళవాలి కానీ ఆ బూతులేంది, ఆ తిట్లేంది, నువ్వు ఇచ్చిన మాటలేంది, నువ్వు కుర్చీలో కూర్చున్నాక నువ్వు చేస్తున్నదేంది. వాళ్ళు ఉంటారు సర్వశిక్ష అభియాన్ అని మహిళలు ఉంటారు పాపం, టీచర్లు సర్వశిక్ష అభియాన్ కింద స్కూళ్ళల్లో పనిచేస్తారు. వాళ్ళు గిట్లే ధర్నా చేస్తే అప్పుడు నేను అపోజిషన్లు ఉండే, ఆడికి పోయి మాట్లాడిండి ఇట్లా ఇందిరా పార్క్ కాడ, ఆ వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడింది. ఏమన్నాడు వాళ్ళ దగ్గరికి పోయి, మీరు బీఆర్ఎస్ ని ఒడగొట్టుర్రి, తాగినంత సేపట్ల మీ ఉద్యోగాలు జీతాలు పెంచి పడేస్తా, పర్మనెంట్ చేస్తా అన్నాడు. 2 ఏళ్ళే ఛాయ్ తాగినంత సేపు నీకు దొక్కలేదా టైం? ఎన్ని ఛాయలు తాగుతూ రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తక్షణమే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామన్నారు. తక్షణం అంటే ఏంది అసలు? 2 ఏళ్ళ తక్షణం అంటే తెల్లారో మర్నాడో వారమో 15 రోజులో నెల. 2 ఏళ్ళకి వచ్చినా ఈయన తక్షణం వస్తలేదు. ఇంకా మరి ఆ తక్షణం ఈయన దిగిపోయినాకనే వస్తుంది కావచ్చు. ఇక ఇప్పట్లో అయితే వచ్చినట్టు కనబడతలేదు నాకు ఆ తక్షణం ఎప్పుడు వస్తుందో. సో బిడ్డ రేవంత్ రెడ్డి, మా ఆశాలతో పెట్టుకోకు, లోపు మా ఆశాలకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే పంచాయతీరాజ్ ఎన్నికల్లో మా ఆశాలు నీకు ఏం బుద్ధి చెప్పాలనో వాళ్ళ జాగలో వాళ్ళు ఉంటారు, నీకు బుద్ధి చెప్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ మీ సమస్యల్ని అసెంబ్లీలో గట్టిగా కొట్లాడటం, మీ పక్షాన నిలబెట్టమని మీ అందరికీ హామీ ఇస్తూ జై తెలంగాణ, ఆశాల ఐక్యత. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.